महर्षिरमणस्य च दशमेऽत्रनिबद्धीमः संवादम् सङ्घहर्षदम्। योगनाथ उवाच साङ्ख्यिकस्य च सङ्घस्य कः सम्बन्धो महामुने सङ्घस्य श्रेयसेनाथ तमेकम् वक्तुमर्हसि। బాగున్నారా? నా పేరు శ్రీ వెంకటరమణ. నాకు కలిగిన అనుభవాన్ని మీతో ఇప్పుడు పంచుకుంటాను. ఇది చనిపోతుందని ఊహించాను. శ్మశానానికి తీసుకెళ్లబడుతుంది, కాల్చబడుతుంది. అయితే నేను ఎక్కడ ఉన్నాను? శరీరం చనిపోతుంది, కానీ నేను అనే భావన మాత్రం అలాగే ఉంది. ఆ క్షణంలో నాకు స్పష్టంగా అర్థమైంది, నేను ఈ శరీరం కాదు. తలనొప్పి భరించలేనంతగా ఉండేది. మందులకు స్పందించేది కాదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? అంతర్గతంగా ఒక శబ్దం వినిపించింది, అరుణాచలం, అరుణాచలం. అది దేవుడి అనుగ్రహమే. ఆ అన్నయ్యకి ఓ ఉత్తరం రాశాడు. పెట్టెలో కనిపించే చోట ఉంచి ఇంటి నుండి బయటపడ్డాడు. నేను నా తండ్రిని వెతుక్కుంటూ ఈ ఇల్లు వదిలిపోతున్నాను. ఆయన ఆదేశాల ప్రకారంగా మంచి పని కోసం వెళ్తున్నాను. అందుకే ఈ విషయంపై ఎవరూ చింతించకండి. వెతకడం కోసం ఏ డబ్బు ఖర్చు చేయకండి. మీ కాలేజ్ ఫీజు 2 రూపాయలు పెట్టెలో ఉన్నాయి. అనలాడు మన్నామలైసనే అరుళాన ఉన్నాములైనేసనే என்னாடுடையீசனே எங்கள் திருநீற்று தவமேஷனே. వెంకటరమణ అనే బాలుడు చిన్ననాటి నుండే అరుణాచలం అంటే చాలా ఇష్టం. తిరువణ్ణామలై అంటే అరుణాచలం అనే సంగతి తెలుసుకున్న వెంటనే అక్కడికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలో ఉండిపోయాడు. ఒకరోజు అన్నగారి మాటల్లో చదువుకోలేదన్న కోపం వ్యక్తం అవడంతో, అవును నాకీ చదువు వద్దు అనుకుని తన తండ్రిని వెతుక్కుంటూ అరుణాచలానికి వెళ్తున్నారికి అన్నకి తండ్రికి ఓ లేఖ రాసి ఇంటి నుండి బయటకొచ్చినవాడు రైల్వే స్టేషన్లో ఒంటరిగా కూర్చుని తన యాత్రను ప్రారంభించాడు. రైలింకా రాలేదు. వెంకటరమణ అనుకున్నాడు, రైలు ఆలస్యమైనా సరే దేవుడే నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు కదా అనుకున్నాడు. కొద్దిసేపటికి రైలు వచ్చింది. తను ఎక్కేశాడు. రైల్లో కూర్చున్న వెంటనే వెంకటరమణ కళ్ళు మూసుకుని దేవుడిని తలుచుకున్నాడు. అప్పటికే చీకటి పడసాగింది. పక్కన ఒక తాతయ్య కూర్చునున్నాడు. ఆయన వెంకటరమణతో మాట్లాడారు. అబ్బాయి, నువ్వు తిండివనం వెళ్ళనక్కర్లేదు. విలుపురంలో దిగి అక్కడ్నుంచి తిరువణ్ణామలైకి వెళ్లి రైలెక్కొచ్చు అని చెప్పారు. వెంకటరమణకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ కొత్త దారి గురించి తనకు తెలియదు. దేవుడే ఈ తాత రూపంలో వచ్చి నాకు దారి చూపించాడు అని అనుకున్నాడు. రాత్రి చాలా చీకటిగా ఉంది. కళ్ళు తెరిచి చూసేసరికి రైలు తిరుచునాపల్లి అనే చోట ఆగింది. మౌల్వీ తాతయ్య కనిపించలేదు. వెంకటరామకు ఆకలేసింది. 2 చిన్న పండ్లు, బేరీ పండ్లు తీసుకుని 1 ముక్కలు తినగానే కడుపు నిండినట్లు అనిపించింది. తెల్లవారుజామున 3 గంటలకు రైలు విలుపురం చేరింది. మౌల్వీ తాత చెప్పినట్లు అక్కడే దిగి తిరువణ్ణామలైకి నడవాలనుకున్నాడు. పొద్దున విలుపురం ఊర్లోకి వెళ్లి తిరువణ్ణామలై దారి వెతుకుతుంటే మాంబళం పట్టు అని ఒక బోర్డు కనిపించింది. ఆ ఊరు తిరువణ్ణామలైకి దగ్గరే ఉంది. ఆకలిగా ఉండడంతో ఒక పెద్ద ఇంట్లోకి వెళ్లి అన్నమడిగారు. ఆ ఇంటి యజమాని మధ్యాహ్నం వరకు ఉండు అని చెప్పాడు. అక్కడే కూర్చుని దేవుణ్ణి తలుచుకున్నాడు. సమయానికి తనని లేపి అన్నం పెట్టారు. వెంకటరామను డబ్బులు ఇద్దామని వెళ్తే ఆ యజమాని వద్దు అన్నాడు. దేవుడే నాకు భోజనం పెట్టినట్లుంది అని అనుకున్నాడు. మిలిన కొద్ది డబ్బుతో మాంబళం పట్టుకు రైలు టికెట్ కొనుక్కున్నాడు. సాయంత్రం మాంబళం పట్టు చేరుకున్నాడు. అక్కడి నుంచి తిరువణ్ణామలై వైపు నడిచి ఆరయనినల్లూరు అనే గ్రామానికి చేరాడు. అక్కడ ఒక పెద్ద శివాలయం ఉంది. కొండపై ఇంకొక గుడి ఉంది.
వెంకట్రామను ఆ కొండ ఎక్కి ఆ గుడి దగ్గర కూర్చుని దేవుడిని తలుచుకున్నాడు. అప్పుడు తనకు ఒక పెద్ద వెలుగు కనిపించింది. కళ్ళు తెరిచినా కూడా అదే వెలుగు తప్ప మరేమీ కనిపించలేదు. గుడిలో పూజారి ప్రసాదం ఇవ్వలేదు. అయినా వెంకట్రామను నిరాశపడలేదు. పూజారి వెళ్లిన ఇంకొక గుడికి కూడా తను వెళ్లి అక్కడ దేవుడిని తలుచుకున్నాడు. అప్పుడు ఒక సంగీత విద్వాంసుడు తన వంతు ప్రసాదం ఇచ్చాడు. అది దేవుడు పంపిన ప్రసాదమే కదా. చాలా అలసిపోయాడు. డబ్బులు కూడా అయిపోయాయి. తన చెవిలో ఉన్న కెంపులు అమ్మి ఆ డబ్బుతో రైలు టికెట్ కొనుక్కుందాం అనుకున్నాడు. అప్పుడే ఒక బ్రాహ్మణునింటి ముందు ఆగి అన్నం అడిగాడు. ఆ ఇంటి యజమాని ఆయన చెల్లి వెంకటరామణును చూసి, "నువ్వు సాక్షాత్తు కృష్ణుడివే" అనుకున్నారు. వెంటనే అన్నం వండి పెట్టారు. అంతేకాదు తన ప్రయాణానికి అవసరమైన 4 రూపాయలు కూడా ఇచ్చారు. వెంకటరామన్ వారికి ధన్యవాదాలు చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్లాడు. రైలు తెల్లవారుజాము వరకు రాదని తెలిసి అక్కడే పడుకున్నాడు. రైలు రాగానే ఎక్కి అరుణాచలానికి బయలుదేరాడు. అరుణాచలం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి నివాసం కదా. అలా 1896 సెప్టెంబర్ 1న వెంకటరామను తన గమ్యస్థానం అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టారు. సరే పిల్లలు, తిరువన్నామలలో తన జీవితం ఎలా సాగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ఈసారి త్వరగా వచ్చేస్తా పిల్లలు. ఉంటా మరి. దీర్ఘాయుష్మాన్ హవా. అరుణాచల